హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మన స్పెషల్ గుంటూరు చికెన్ కర్రీ అండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. అయితే ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు ఎల్లో మ్యాజిక్ కిచెన్. ముందుగా కర్రీకి కావాల్సిన అన్ని పదార్థాలు స్క్రీన్ పై చూపిస్తున్నాను. వీటన్నిటిని రెడీగా పెట్టుకోండి. ముందుగా ఒక కడాయిని తీసుకొని స్టవ్ పై పెట్టుకొని వేడయ్యాక లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇందులోని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత 5 ఎండుమిర్చిలు వేసి దోరగా వేయించాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోండి. వేడిగా ఉంటున్నప్పుడు మిక్సీలో వేయొద్దండి, అస్సలు పౌడర్లా రాదు. ఇది ఇలా పౌడర్లా అయింది కదా, ఈ పౌడర్ ని కొంచెం మనం తీసుకొని పక్కన పెట్టుకొని 1 స్పూన్ పౌడర్ ని ఈ జార్లో ఉంచుకొని ఇందులోనే అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ ఇలా అయింది కదా, దీన్ని కూడా ఒక కప్పులో తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ లో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా పేస్ట్ ని వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం మన కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని అలానే 1 టమాటోని తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కొంచెం వేగాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని అలానే ఒక 2 పచ్చిమిర్చిలు అడ్డంగా కోసుకొని ఇలా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులో కరివేపాకు వేసుకొని ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులో మనం టమాటో ముక్కల్ని వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామా? ఇగోండి టమాటా ముక్కలు మగ్గాయి కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూతని తీసి ముందుగా మనం తయారు చేసుకున్న మసాలాని వేసి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా బాగా మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఇదే టైంలోని మనకి కారం లేదా ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఇదే టైంలో మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. నాకు కారం సరిపోలేదు, సో నేను ఇంకొంచెం కారం వేసుకున్నాను. సో ఇది ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ అనేది దగ్గరకు అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలండి. పైన కొత్తిమీర అలా జల్లుకుంటే మన స్పెషల్ గుంటూరు చికెన్ కర్రీ రెడీ. ఎప్పుడు ఒకేలా చికెన్ కర్రీ కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో పెట్టండి. మీ ఒక్క కామెంట్ మాకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి. అలానే మా ఎల్లో మ్యాజిక్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.